ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు నుంచి అంటే ఇప్పుడు రోజు జగన్ మీద ద్వేషాన్ని అలాగే పెంచుతూ ఉంటాడు. ఎలక్షన్స్ ముందు ఏమంటాడు, మనం చాలా ఇద్దాం అనుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే నెక్స్ట్ ట్రిప్ వీళ్ళు ఏం చేస్తారు నాకు తెలిసి అటు ఇటు కాకుండా బీజేపీ మీదకు తోసేస్తారేమో అనిపిస్తోంది. నిజమే మరి బీజేపీ మీదకు తోసేస్తారేమో, సెంట్రల్లో మేము ఆశ పెట్టుకున్నాం వాళ్ళు జరగొట్టడం వల్ల జరిగిందని అటు తోసేస్తారా. ఇప్పటికే ప్రతి దానికి కేంద్రాన్ని లింక్ చేస్తున్నారు. రైతుల విషయంలో కానీ వాళ్ళకి వచ్చే మద్దతు ధర విషయంలో కానీ ఇప్పుడు కూడా ఇందాక మీరు చెప్పారు కదా తల్లికి వందనకు సంబంధించి కొంత డబ్బు వాళ్ళు ఇవ్వాలని, ఇలా ప్రతి దానికి లింక్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీబాబు కూడా లింక్ అదే కదా, అదే చేస్తారు రేపు పొద్దునేమో. అయితే పవన్ కళ్యాణ్ ఆ ధైర్యం చేస్తాడా లేదా, అప్పుడు వీళ్ళు గనక అతను అడిగినట్టు ఇవ్వనన్నారు అనుకోండి, అంటే అతను ఏమైనా చేయగల సమర్థుడు, మాటకారి, తెలుగు మీద పట్టుంది, తను ఏం చెప్తే అది మా దేవుడు అని నమ్మేటటువంటి బ్యాచ్ ఉన్నారు. లేదా మా కులపోడు ఎదుగుతున్నాడు, ఇప్పుడే మా కులానికి ఒక ఓట్ బ్యాంక్ కింద తయారవుతున్నాము, అతన్ని మనం సస్టైన్ చేయాల్సిందే అని భావించేటటువంటి విధంగా సామాజిక వర్గం తోడుంది. ఇవి అతనికి ఫెచ్చింగ్, అలాగని అతను అధికారంలోకి రాలేడని తెలుసు కాబట్టి కలిసి జాయింట్ గా తెలుగుదేశంతో కలిసి వెళ్తేనే బెటర్ అన్నటువంటి, తమ నాయకుడిని కాపాడుకోవాలని తమ కులం అంతా వెనకాల ఉంటుంది అన్నటువంటిది అతని నమ్మకం. అది అది ఆ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉంటది, ఎక్కడికి వెళ్ళిపోదు. సార్ నెక్స్ట్ ఇప్పుడు రేపు 15వ తేదీన ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు ప్రయాణం అమలు అయిపోద్ది అన్నట్టుగానే ఉంది దాదాపుగా. మరి లాస్ట్ మినిట్లో అయినా తేడా వస్తే చెప్పలేం కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ అధికారులతో మాట్లాడారు, అంతా అయిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిన్న ఒకటి రిలీజ్ చేసింది 200 కోట్ల వరకు దాని మీద